సో గైస్ మేమైతే రోజు క్యాలిఫ్లవర్ పకోడీ అయితే వేయబోతున్నాం. ఆయన చూపిస్తాం మీకు ఎట్లా వేయాలో అని చెప్పేసి. మనమైతే ఇట్లా కట్ చేసేసుకోవాలి క్యాలిఫ్లవర్ కి. అండ్ మా సిస్టర్ అయితే హెల్ప్ చేస్తుంది దానికి. చూద్దాం ఎట్లా వస్తాయి. పురుగులు అన్నప్పుడు వస్తాయి గైస్, తీసి పక్కకేసేయాలి. సో మనం అయితే వేసాం దాన్ని. క్యాలిఫ్లవర్ వాళ్ళు కట్ చేసి స్టీమ్ చేస్తారు. యాక్చువల్గా కావాలి నేనే వేస్తా, కాకపోతే ఈరోజు వాళ్ళు చేయమని చెప్పిన. సో చూద్దాం లాస్ట్ టేస్ట్ ఎట్లా. సో టేస్ట్ మీకు కనిపించదు కాబట్టి ఒకరు చెప్తారు టేస్ట్ ఎట్లుందని. విల్ సీ. అయితే క్యాలిఫ్లవర్ తీసేసుకొని దీని అయితే బాయిలింగ్ అయితే పెట్టుకున్నాం రెడీగా. సో వాటర్ అయితే హీట్ చేస్తున్నా, ప్రీ హీట్ చేస్తున్నా. ఇవి కొంచెం బాయిల్ అయినట్టు కనిపిస్తే మనం అయితే దీంట్లో వేసేసి బాయిల్ చేసేయాలి. అండ్ సో గైస్ కార్న్ఫ్లవర్ బాయిల్ చేసినాక అయితే ఇట్లుంటుంది. సో ఇది బాయిల్ అయినాక మనం కొంచెం మైదా కొంచెం కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే చూపిస్తాను. సో గైస్ కార్న్ఫ్లవర్ మైదా వేసుకున్నాక సాల్ట్ అవన్నీ వేసుకున్నాక ఇట్లా అయిపోతుంది. సో మనమైతే ఆయిల్ని ప్రీ హీట్ చేసి దాంట్లో ఇవైతే వేసేసుకోవాలి. సో గైస్ మనమైతే ఆయిల్ని ప్రీ హీట్ చేసేసుకున్నాం, దాంట్లో వేసేయడము మనమైతే వేసేసుకున్నాం. సో దీంట్లో చాట్ మసాలా యాడ్ చేస్తే జబర్దస్త్ ఉంటుంది టేస్ట్. చూపిస్తా చెప్పిన ఒకరికి ఇచ్చి టేస్ట్ చేసి చూపించమని చెప్పి చెప్తా. లాస్ట్కి టేస్ట్ చేసి చూపిస్తా అని చెప్పి సో మమ్మీ దగ్గరికి తీసుకొచ్చిన. సో మమ్మీ ఒకసారి టేస్ట్ చేసి చూపి మమ్మీ ఎట్లుందో. దీంట్లో నాకు తక్కువైతే ఎక్కువైతే తొందరగా తినొచ్చా మమ్మీ? బాగుంది, సూపర్. ఉప్పు కారం అన్ని కరెక్ట్గా దీంట్లో ఒక మ్యాజిక్ మసాలా యాడ్ చేసి ఏం చెప్పాలి? మ్యాజిక్ మసాలా మీద అది వేసి టేస్ట్ ఫ్లేవర్ వచ్చింది మొత్తం. చాట్ మసాలా చూసారా గైస్, చాట్ మసాలా వేసి జబర్దస్త్ టేస్ట్. మీరు ఒకసారి ట్రై అయ్యి కామెంట్ చేయండి.